చరిత్ర అంటే ఏంటి? కేవలం పుస్తకాల్లో ఉండేదేనా? అస్సలు కాదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉండే రాళ్లలోనే, అవును, శిలాశాసనాల్లోనే దాగి ఉంటుంది. కొన్ని కథలేమో కాలంతో పాటు కలిసిపోతాయి. కాని కొన్ని కథలు సరైన ఆధారాలు దొరికేదాకా శతాబ్దాల పాటు అలా ఓపికగా ఎదురుచూస్తూనే ఉంటాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. తెలంగాణ చరిత్రలో దాదాపు మర్చిపోయిన ఒక గొప్ప పాలకుడి కథ. ఆయన స్టోరీ అంతా రాళ్లపై చెక్కుంది, కాని దాన్ని చదివి అర్థం చేసుకోడానికే మనకు వందల సంవత్సరాలు పట్టిందంటే నమ్ముతారా? కొలనుపాక, తెలంగాణలో. ఈ పేరు వినగానే మనందరికీ టక్కునేం గుర్తొస్తుంది? ఆ వేల ఏళ్లనాటి అద్భుతమైన జైన దేవాలయం కదా? ఆ టెంపుల్ని చూసినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా, అబ్బా, ఇంత గొప్ప కట్టడాన్ని అసలెవరు కట్టించుంటారు అని? ఈ ఒక్క ప్రశ్నే చాలా కాలంపాటు హిస్టోరియన్స్ని కూడా కన్ఫ్యూజ్ చేసింది. అక్కడ లోకల్గా ఉండే జైనులైతే దీన్ని శంకరరాజు కట్టించాడని బలంగా నమ్ముతారు. సరే, బానే ఉంది, కాని అసలు ఎవరి శంకరరాజు? ఇక్కడే మన అసలు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అలా వెతుకుతూంటే చరిత్రపుటల్లోంచి ఒక పేరు బయటపడింది. ఆ పేరే శంకరగండరస. పేరు వింటుంటేనే ఏదో ఒక పవర్ఫుల్ వైబ్ వస్తుంది గదా, ఒక పాలకుడికుండాల్సిన గ్రేస్ కనిపిస్తోంది. కాని అసలు పాయింటేంటంటే, ఆయనెవరు, ఏ టైంలో ఉండేవారు, ఏం చేశారు? ఇవన్నీ ఒక పెద్ద పజిల్ లాంటివి. ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనం కూడా డిటెక్టివ్స్ లాగా మారాలి. మనకు దొరికిన క్లూజ్ ఏంటో తెలుసా? శాసనాలు. వాటిని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. రైట్. సో ఈ హిస్టారికల్ మిస్టరీని ఛేదించడానికి మన రోడ్ మ్యాప్ ఇదే. ముందుగా కొలనపాకను కట్టింది ఆయనేనా అని చూద్దాం. ఆ తర్వాత ఆయన టైంలో పాలిటిక్స్ ఎంత కాంప్లికేటెడ్గా ఉండేవో అర్థం చేసుకుందాం. తర్వాత మనకున్న అసలైన క్లూజ్, ఆ రాతి శాసనాలు ఏం చెబుతున్నాయో చూసి ఫైనల్గా ఆయన గురించి అసలు నిజమేంటో తేలుద్దాం. లాస్ట్లో ఆయన లెగసీని మళ్ళీ మనం డిస్కవర్ చేద్దాం. ఓకే, ఇక స్టోరీలోకి డీప్గా వెళ్దాం. శంకరగండరసను అర్థం చేసుకోవాలంటే బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్ ఏంటంటే ఆయన కట్టించిన కట్టడాలే. ఎందుకంటే ఆయన జస్ట్ ఒక రూలర్ మాత్రమే కాదు, 9వ శతాబ్దంలో తెలంగాణలో జైన మతానికి పెద్ద సపోర్ట్గా నిలిచిన వ్యక్తి. ఆయన భక్తికి, ఆయన విజన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆయన కట్టించిన టెంపుల్సే. కొలనుపాక టెంపుల్స్ ఆర్కిటెక్చర్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అవి 9వ, 10వ శతాబ్దాల మధ్య కట్టినవని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఈరోజు వీరనారాయణ దేవాలయమని పిలుస్తున్న టెంపుల్ ఉంది కదా, అది కూడా ఒకప్పుడు జైన మందిరమేనట. అంతేకాదు, ఇంద్రపారనగరం దగ్గర శంకరం గుట్ట అని ఒకటుంది. దానిపైన జయధీర జైన బసదిని కూడా కట్టించింది ఈయనే. శాసనాల్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన నిర్గ్రంథ జైన ట్రెడిషన్ని ఫాలో అయ్యేవారు. నిర్గ్రంథ అంటే ఏ బంధాలు లేనివాళ్లోని. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచాన్ని వదిలేసిన జైనమునుల్ని ఫాలో అయ్యేవారని మనకర్థమవుతుంది. ఒక మనిషి స్టోరీ తెలియాలంటే ఫస్ట్ ఆయన బ్రతికిన టైం పీరియడ్ గురించి తెలియాలి కదా. సో 9వ శతాబ్దంలో దక్కన్ ప్లాటో ఎలా ఉండేదంటే అచ్చం ఒక పొలిటికల్ చెస్ గేమ్లా ఉండేది. ఈ గేమ్లో కింగ్ ఎవరంటే రాష్ట్రకూట సామ్రాజ్యం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎంపరర్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాళ్ల కింద ఉన్న చిన్న చిన్న లోకల్ రూలర్స్ అంటే సామంతులు తమ పవర్ పెంచుకోవడానికి ఎప్పుడో ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉండేవారు. ఈ టైంలైన్ చూస్తే ఆ రోజుల్లో పాలిటిక్స్ ఎంత గందరగోళంగా ఉండేవో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, రాష్ట్రకూట చక్రవర్తి ధ్రువుడు తర్వాత సింహాసనం కోసం అన్నదమ్ముల మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. అన్న స్తంభుడిని పక్కనబెట్టి తమ్ముడు మూడో గోవిందుడు రాజయ్యాడు. అన్న ఊరుకుంటాడా? తిరుగుబాటు చేశాడు, కాని ఓడిపోయి చనిపోయాడు. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. గోవిందుడు చనిపోయాక ఆయన కొడుకు అమోఘవర్షుడు అప్పటికి చిన్నపిల్లాడు. ఇదే కరెక్ట్ టైం అనుకుని బంధువులు, సామంతులు అందరం కలిసి పెద్ద రివోల్ట్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 4 ఏళ్లపాటు సామ్రాజ్యం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. ఫైనల్గా రాజప్రతినిధి కర్కుడు ఆ తిరుగుబాటును అణిచివేశాడు. ఇక్కడే ఉంది అసలు కన్ఫ్యూషన్. సెంట్రల్లో రాష్ట్రకూట చక్రవర్తులు వాళ్ల గొడవల్లో వాళ్లు బిజీగా ఉండి వీక్ అవుతున్నప్పుడు వేమలవాడ చాళుక్యులు లాంటి రీజనల్ పవర్సు తెలంగాణలో బాగా స్ట్రాంగ్ అయ్యారు. వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఎంత పెరిగిపోయిందంటే రాష్ట్రకూటులు అపాయింట్ చేసిన గవర్నర్ల కంటే వీళ్లే హైలైట్ అయ్యారు. సింపుల్గా చెప్పాలంటే వేమలవాడ చాళుక్యుల వెలుగులో శంకరగండరస లాంటి గవర్నర్ల స్టోరీ మరుగున పడిపోయిందనమాట. అయితే హిస్టరీ బుక్స్ కూడా సరిగ్గా పట్టించుకోని ఈ రూలర్ కథ మనకసలు ఎలా తెలిసింది? ఆన్సర్ పేపర్ మీద లేదు, రాళ్లమీద ఉంది. అవును, ఆయన గురించి, ఆయన రూలింగ్ గురించి చెప్పే శాసనాలే మనకు దొరికిన అసలైన ఎవిడెన్స్. సరే, ఇక ఎవిడెన్స్ ఏం చెప్తుందో చూద్దాం పదండి.
ఇప్పటిదాకా తెలంగాణలో అంటే పాత నల్గొండ, వరంగల్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో రాష్ట్రకూటులకు సంబంధించి మనకు దొరికినవి మొత్తం 11 శాసనాలు. తెలంగాణలో రాష్ట్రకూటుల పాలన ఉండేది అని కన్ఫర్మ్ చేయడానికి ఈ 11 శాసనాలే మనకున్న ప్రైమరీ సోర్స్. ఈ 11 శాసనాల్లో మనం ఫోకస్ చేయాల్సింది కేవలం 5 మీదే. ఎందుకంటే ఈ 5 శాసనాలు స్పెసిఫిక్గా మన హీరో శంకరగండరస గురించి మాట్లాడుతున్నాయి. అసలాయన ఎవరు, ఏ కాలం వాడు, ఆయన పవరేంటి అని చెప్పే కీ ఎవిడెన్స్ ఈ 5 శాసనాలే. ఈ 5లో కూడా ఒకటుంది, అది అక్షరాల గేమ్ చేంజర్. అదే ఆమనగల్లు శాసనం. ఎందుకిదంత ఇంపార్టెంట్ అంటే, చాలా కాలంగా శంకరగండరస ఏ టైంకి చెందినవాడు అనే కన్ఫ్యూజన్ ఉండేది. ఈ ఒక్క శాసనం ఆ కన్ఫ్యూజన్ అంతటినీ ఒక్క దెబ్బతో క్లియర్ చేసేసింది. ఎందుకంటే ఇందులో క్రీస్తు శక 888 అని డేట్ చాలా క్లియర్గా ఉంది. దీంతో ఆయన 9వ శతాబ్దపు రూలర్ అని ఎలాంటి డౌట్ లేకుండా ప్రూవ్ అయిపోయింది. ఈ హిస్టారికల్ మిస్టరీలో మనకు దొరికిన బిగ్గెస్ట్ క్లూ ఇదే. ఇప్పుడు ఈ శాసనాలన్నిటినీ కలిపి చూస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. క్రీస్తు శకం 846 నాటి మల్లికార్జునపల్లి శాసనమేమో ఆయన పానూరవాడి 27,000 అనే పెద్ద ఏరియాని రూల్ చేస్తున్నాడని చెబుతోంది. కట్ చేస్తే క్రీస్తు శకం 888 నాటి ఆమనగల్లు శాసనం ఆయన కొల్లిపాక 20,000కి పాలకుడని కన్ఫర్మ్ చేస్తుంది. ఇక జాఫర్గఢ్ శాసనమైతే ఆయన్ని రాష్ట్రకూట కురతిలక అని పొగిడింది. అంటే ఏంటి, రాష్ట్రకూట వంశానికే ఒక జువల్లాంటివాడు అని అర్థం. దీన్ని బట్టి ఆయనకు ఎంపైర్ ఫ్యామిలీతో ఎంత క్లోజ్ రిలేషన్ ఉండేదో, ఎంత లాయల్గా ఉండేవాడో మనకు తెలుస్తుంది. ఓకే, ఎవిడెన్స్ అంతా దొరికింది, శంకరగండరస ఎవరో క్లారిటీ వస్తోంది అనుకుంటున్న టైంలోనే స్టోరీలో ఇంకో ట్విస్ట్ వచ్చింది. ఏంటంటే, చరిత్రలో శంకరగండరస అనే పేరు ఒక్కసారి కాదు, చాలాసార్లు కనిపించింది. సరిగ్గా దీనివల్లే చాలా కాలంపాటు హిస్టారియన్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. సరే, ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి అసలు నిజమేంటో చూద్దాం. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. స్టార్టింగ్లో మనకిప్పుడున్న శాసనాలు దొరకకముందు హిస్టారియన్స్ ఏమనుకున్నారంటే, ఈ శంకరగండరస అనే అతను సింహాసనం దక్కని స్తంభుడి కొడుకు అని 817లో అమోఘవర్షుడిపై రివోల్ట్ చేసిన వాళ్లల్లో ఇతనొకడు అని అనుకున్నారు. కాని ఎప్పుడైతే ఆమనగల్లు, మల్లికార్జునపల్లె శాసనాలు బయటపడ్డాయో ఆ థియరీ మొత్తం రాంగ్ అని తేలిపోయింది. ఎందుకలా? సింపుల్ లాజిక్. రివోల్ట్ జరిగింది 817లో. కానీ మన శాసనాలేం చెప్తున్నాయి, ఆయన 846లో, 888లో, అంటే ఆ రివోల్ట్ జరిగిన చాలా ఏళ్ల తర్వాత కూడా అమోఘవర్షుడికి ఆయన తర్వాత వచ్చిన వాళ్లకి లాయల్గా ఉన్న ఒక గవర్నర్ అని క్లియర్గా ప్రూవ్ చేశాయి. ఈ టేబుల్ చూస్తే మీకు మొత్తం కన్ఫ్యూషన్ పోతుంది. చూడండి, మనం మాట్లాడుకుంటున్నది 9వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట సామంతుడు మొదటి శంకరగండరస గురించి. ఆయన తరువాత సుమారు 950లో బనవాసినే పాలించిన ఇంగో రాష్ట్రకూట ఆఫీసర్కి ఇదే పేరు. ఆ తర్వాత 1077లో కళ్యాణీ చాళుక్యుల కింద ఉన్న ఇంకో సామంతుడికి కూడా ఇదే పేరు. అంటే పేరొకటే అయినా వీళ్ళు ముగ్గురు కంప్లీట్గా వేరువేరు మనుషులు, వేర్వేరు టైమ్స్, వేర్వేరు ప్లేసెస్. సరే, ఇప్పటిదాకా మన దగ్గరున్న ఎవిడెన్స్ అంతా కలిపి చూస్తే 100 ఏళ్లుగా క్లారిటీ లేకుండా ఉన్న శంకరగండరస అస్సలు ప్రొఫైల్ మనకిప్పుడు క్లియర్గా కనిపిస్తోంది. ఆయన కేవలం ఒక పేరు కాదు, తెలంగాణ హిస్టరీలో ఒక చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనొక మహామండలేశ్వరుడు. అంటే రాష్ట్రకూట ఎంపైర్లో ఒక హై ర్యాంక్ గవర్నర్ అన్నమాట. పాణర వంశానికి చెందినవాడు. ఇప్పుడున్న మెదక్, నల్గొండ ఏరియాలను కలుపుకుని ఉన్న పానురావాడి 27,000, కొల్లిపాక 20,000 లాంటి పెద్ద పెద్ద ప్రాంతాలను పాలించాడు. ఈ నంబర్స్ 27,000, 20,000 ఇవి బహుశా ఆ ఏరియాలోని ఊళ్లను గాని, రెవెన్యూ యూనిట్స్ని గాని సూచిస్తాయి. అంటే ఆయన ఎంత పెద్ద టెరిటరీని కంట్రోల్ చేశాడో ఇమాజిన్ చేసుకోండి. విద్విష్ట నారాయణ, గరుడ లాంఛన లాంటి పవర్ఫుల్ టైటిల్స్ కూడా ఉండేవి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన చాలా ధైర్యవంతుడని, న్యాయాన్ని పాటించేవాడని, నిజాయితీపరుడని శాసనాలే చెప్తున్నాయి. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, శంకరగండరస అని అతను ఎవరో తెలియని ఒక రెబెల్ కాదు, ఆయన రాష్ట్రకూట ఎంపైర్కి లాయల్గా ఉన్న ఒక చాలా పవర్ఫుల్ రూలర్. ఆయన టైంలో తెలంగాణలో రాష్ట్రకూట పవర్ని స్ట్రాంగ్ చేయడంలో ఒక పిల్లర్లాగా నిలబడ్డాడు. జైనమతానికి సపోర్ట్ ఇస్తూ, గొప్ప గొప్ప కట్టడాలు కట్టిస్తూ తన మార్క్ని హిస్టరీలో బలంగా వదిలివెళ్లాడు. శంకరగండరస కథ మనకొక చాలా ముఖ్యమైన విషయం నేర్పుతుంది. హిస్టరీ అంటే ఎప్పుడో అయిపోయిన డెడ్ పాస్ట్ కాదు,
అది మన చుట్టూ ఉన్న రాళ్లలో, శాసనాల్లో, శిథిలాల్లో బ్రతికే ఉంటుంది. వాటిని మనం వెతికి పట్టుకుని, చదివి అర్థం చేసుకున్నప్పుడే మన గతాన్ని మనం నిజంగా తెలుసుకోగలుగుతాం. ఆలోచించండి, శంకర గండరసలాంటి వాళ్ల కథలే ఇంకెన్నో ఉన్నాయో. మనం వాటిని చదువుతామని ఎదురుచూస్తూ ఆ రాళ్లలో అలాగే దాగి ఉన్నాయేమో కదా.